హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ది ఆల్ న్యూ హంటర్ 350cc వెహికల్ యొక్క రైడ్ రివ్యూ అయితే చూడబోతున్నాం. లాస్ట్ టైం నేను ఒక రివ్యూ అయితే చేశాను, స్పెసిఫికేషన్ రివ్యూ అది. సో అది చాలామంది చూశారు. సో నేను రైడ్ రివ్యూ చేయలేదు, టోక్యో బ్లాక్ని చేద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఆ వెహికల్ సోల్డ్ అవుట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ బ్యూటిఫుల్ మిషన్ మనకి రైడ్ కోసం స్పాన్సర్ చేసింది ఒంగోలులోని రాయల్ ఎన్ఫీల్డ్ లైక్నా ఆటోమేటివ్ షోరూమ్ అన్నమాట. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, మీరు కనుక దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. సో మనకి మంగమూరు సిగ్నల్స్ దగ్గర నుంచి మనం పాత బైపాస్లో నెల్లూరు వైపు వెళ్తూ ఉంటే రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఇక్కడ 2,20,000 రూపాయల దాకా ఉంది. సో అలాగే ఒక 3,500 రూపీస్ మనకు వచ్చేసరికి వారంటీ అయితే ఉంటుంది. కంప్లీట్ ప్రొడక్షన్ కోసం వారంటీని కూడా మీరు తీసుకోండి హ్యాపీగా. అలాగే యాడ్ ఆన్స్ ఉంటాయి, యాక్సెసరీస్ ఉంటాయి. సో అవి మీరు యాడ్ చేసుకునే కొంచెం ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ వెహికల్ నేను సిటీలో రైడ్ చేస్తాను. నేను ఇక్కడ క్విక్ స్పెసిఫికేషన్స్ చిన్న మీకైతే మాత్రం గ్లిమ్స్ అయితే ఇస్తాను. సో ఈ బ్యూటిఫుల్ మిషన్ మీరు గమనించినట్లుగా అయితే లాస్ట్ టైంతో పోల్చుకుంటే మనకి ఇప్పుడు కొత్తగా ఎల్ఈడి సెటప్తో వస్తుందన్నమాట. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అండ్ స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బూట్స్ అయితే మీరు గమనించవచ్చు, సస్పెన్షన్ చుట్టూతా. అండ్ ఫ్రంట్లో 110 సెక్షన్ టైర్ ఉంది, 300 mm డిస్క్ బ్రేక్ ఉంది. సో 41 mm సస్పెన్షన్ అన్నమాట అది. అండ్ రెడ్ కలర్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఈవినింగ్ టైంలో. అండ్ ఇక్కడ హంటర్ లోగో అయితే మీరు చూడొచ్చు, హంటర్ 350 అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ లోగో. సో రెడ్ కలరు రోడ్ అపియరెన్స్ చాలా బాగుంటుంది. అండ్ 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది అనమాట. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి ట్రిప్పర్ యాడ్ చేశారు, డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తగా. అండ్ బ్యూటిఫుల్ రైజింగ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. అండ్ సీట్ వచ్చేసరికి మనకి లిమిటెడ్ సీట్, చాలా తక్కువ సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో తక్కువ హైట్ ఉండేవాళ్ళు, ఈవెన్ 5.3 ఉండేవాళ్ళు కూడా సీట్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ సీట్ ఫోమ్ ఫినిషింగ్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే చాలా స్మూత్గా అనిపించింది. అలాగే సస్పెన్షన్ కూడా మనకి లోడింగ్ అయితే మాత్రం చాలా దగ్గరగా లోడ్ చేశారు. లాస్ట్ టైం కొంచెం ఎక్కువ గ్యాప్స్ అయితే ఉండేవి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 140/70 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మీరు ఒక డిస్క్ బ్రేక్ చూడొచ్చు, 270 mm డిస్క్ బ్రేక్. అండ్ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే ఇక్కడ మీకు బ్యూటిఫుల్ టైల్ ల్యాంప్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే ఈ వెహికల్ మనకి క్లచ్, లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు క్లచ్ చాలా హార్డ్ ఉంది అని చెప్పాను. సిటీలో నడిపించేటప్పుడు అది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందని నేనైతే మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అవన్నీ టెస్ట్ చేద్దాం. సస్పెన్షన్ లాస్ట్ టైం హార్డ్గా ఉండేది, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉండేది లాస్ట్ టైం. ఇప్పుడు 160 mm అయితే మాత్రం తీసుకొచ్చేసారనమాట. అండ్ బ్యూటిఫుల్ స్ట్రాంగెస్ట్ జే సిరీస్ ప్లాట్ఫామ్ మీద తయారు చేసినటువంటి 349cc ఇంజన్ 20.2 bhp ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మనకి 27 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బ్యూటిఫుల్ టార్క్ మిషన్ అనమాట. దీన్ని మనం సిటీ కండిషన్లో ఇప్పుడు రైడ్ చేద్దాం. గెట్ సెట్ అండ్ గో. యూటర్న్ తీసుకున్నాను, ఒంగోలు సిటీ కండిషన్లో వెహికల్ని నడిపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ స్పీడ్ బ్రేకర్, ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉంటాయి సిటీలో. థ్రోట్లు ఓపెన్ చేసి నడిపిస్తాను, రైడ్ని ఎంజాయ్ చేయండి ఫస్ట్. బెస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఏంటంటే థ్రోట్లు ఓపెన్ చేసిన ప్రతిసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే కుమ్మేస్తుంది. హార్న్ కూడా చాలా లౌడ్గా ఉంది. అండ్ థ్రోట్లు ఇచ్చినప్పుడు ఆ ఎగ్జాస్ట్ రోరింగ్ అయితే ఓ మై గాడ్, దిస్ ఈజ్ ద రియల్ రాయల్ ఎన్ఫీల్డ్ అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈసారి హంటర్ 350. సో ఖచ్చితంగా దీంతో సిటీ హంట్ అయితే చేయొచ్చు. నేను స్పెసిఫికేషన్ చూసినప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఇది ఎగ్జైటింగ్గా ఉంటుందని. సో ఏమాత్రం ఆ ఎగ్జైట్నెస్కి తగ్గదన్నమాట. మీరు కూడా ఒకసారి దగ్గరలో ఉంటే టెస్ట్ అయితే చేయండి. నాకైతే ఈసారి హంటర్ 350 ఖచ్చితంగా కూడా బెటర్ సేల్స్ అయితే తీసుకొస్తుంది అనుకుంటున్నాను రాయల్ ఎన్ఫీల్డ్కి. సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్దాం. ఇది మంగమూరు సిగ్నల్స్ అన్నమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే సిటీలోకి అయితే వెళ్ళొచ్చు. క్లచ్ చాలా స్మూత్గా ఉంది. లాస్ట్ టైం కొంచెం హార్డ్ అనిపించింది, కొంచెం నా వేళ్ళకు దూరంగా ఉందనే కానీ క్లచ్ అయితే మాత్రం వెరీ సాఫ్ట్ అనమాట. ఈసారి ట్రాఫిక్ కండిషన్లో నడిపేటప్పుడు ఎక్కువ క్లచ్ యూస్ చేస్తాం కాబట్టి ఈ క్లచ్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలా ప్రతి చోట స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఈసారి అదరగొట్టారు. అండ్ హెడ్ టర్నర్ అని చెప్పొచ్చు. నాకు బెస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఏదైనా ఉందంటే ఎగ్జాస్ట్ నోట్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఇంకా బండి నడుపుతుంటే ఇంకా బాగుందన్నమాట. సో ఎక్కువ బండి మీద కళ్ళు పడుతున్నాయి ఎగ్జాస్ట్ వల్లే.
ఐ లవ్ దిస్ యాక్చువల్లీ, చాలా బాగుంది సిటీలో నడిపించేటప్పుడు. 27 nm ఆఫ్ టార్క్, జస్ట్ 4000 RPM దగ్గర అవడం వల్ల థ్రాటిల్ ఇస్తుంటే ముందున్న వెహికల్ మీదకి వెళ్ళి పడిపోతుంది అనమాట. అంత మంచి పుల్ ఉంది. సో సూపర్గా ఉంది. ఆ టార్క్ అనేది ఇంపార్టెంట్ సిటీలో నడిపించేటప్పుడు. సో ఆ విషయంలో మాత్రం హంటర్ బెస్ట్ టార్క్ మిషన్ అని చెప్పొచ్చు. సో గేర్లు వేసేటప్పుడు ఎక్కడ కూడా లాగ్ లేదు, స్ట్రక్ అవుతున్నట్టు హార్డ్గా ఉన్నట్లేదు, చాలా స్మూత్గా పడిపోతున్నాయి. మీకు చూస్తుంటే ఎలా ఉందో ఫీల్, బట్ నడుపుతుంటే నాకు చాలా బాగుంది. ఇది లాయర్పేట ఏరియా అంటారు. సో ఒంగోలులో సాయిబాబా టెంపుల్ ఇక్కడ ఫేమస్ అన్నమాట. సో కొంచెం ముందుకెళ్తే రైట్ తీసుకుంటే మనం హైవే మీదకి వెళ్ళిపోవచ్చు. 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. ఇది టైర్స్ మధ్యలో చాలా గ్రిప్గా ఉంది అండ్ రెడ్ కలర్, అందువల్లే కొంచెం రోడ్ అపీరెన్స్ బాగుంది. చూస్తున్నారు జనాలు వెళ్ళేటప్పుడు కూడా. అది వచ్చేసారా, యూత్ దీని మీద కన్ను పడిద్ది అంతే. బికాస్ ఆఫ్ చూసేలా చేయడానికి మెయిన్ కారణం దీని యొక్క ఎగ్జాస్ట్. బ్యూటిఫుల్ ఎగ్జాస్ట్ అన్నమాట. స్ట్రాంగ్గా తంబిగా ఉండటం వల్ల మనం కనుక కొంచెం హెవీగా ఇస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దీన్ని కలిసి చూడాల్సిందే. లాస్ట్ టైం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువ ఉండేది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఇలా ఎక్కించినప్పుడు ఎక్కడైనా తగులుతుందేమన్న భయం ఉండేది. బట్ ఇప్పుడు 160 mm. సో వరి అవ్వాల్సిన అవసరమే లేదు, కాన్ఫిడెంట్గా ఎక్కించవచ్చు అన్నమాట. ఎలాంటి స్పీడ్ బ్రేకర్ అయినా సరే, పెద్ద పెద్ద అయినా. ఈ సిటీ స్ట్రీట్స్లో గంటలో నుంచి వచ్చిన బుల్లెట్ అలా దూసుకొని పోతుంది అన్నమాట బండి, మంచి సౌండ్ చేస్తూ. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే చాలా స్మూత్ ఉంది, కంఫర్ట్ ఉంది. లాంగ్ రైడ్స్ కొట్టచ్చు. ఈసారి ఇంకా ఎక్కువసేపు కూర్చొని లాంగ్ రైడ్స్ చేయొచ్చు. సిటీలో 4th, 5th గేర్లు వేసుకోవాల్సిన అవసరమే లేదనుకుంటా. 2nd, 3rd గేర్కే ఇది 100కి రీచ్ అయిపోతుంది. దట్టు వైబ్రేషన్స్ ఎక్కడ అనిపించట్లేదు. ఇది ఒక మంచి సాటిస్ఫైయింగ్ పార్ట్. ఇక్కడ సీట్ కార్ కానీ హ్యాండిల్ బార్ దగ్గర కానీ ఎక్కడా నీకు కాస్త కూడా వైబ్రేషన్స్ అయితే లేవు. బ్యూటిఫుల్ మిషన్ అయితే రెడీ చేశారు సిటీ కండిషన్ నడుపుకోవడం కోసం. ఈ కొత్త ఫీచర్స్ 7-8 దాకా ఫీచర్స్ అప్గ్రేడ్స్ అయితే వచ్చాయి. అన్నీ ఉపయోగకరమే. ఇది మంగమూరు సిగ్నల్స్ అన్నమాట. ఒంగోలులో ఓల్డ్ బైపాస్. ఇది స్ట్రైట్గా వెళ్తే నెల్లూరు వెళ్ళిపోవచ్చు. క్లచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. నా వేళకైతే కొంచెం దూరంగానే ఉంది, సో అడ్జస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మీకు దగ్గర కావాలంటే దగ్గరగా. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. సో 140 సెక్షన్ టైర్ ఉండటం వల్ల అండ్ పెద్ద డిస్క్ బ్రేక్ల వల్ల తొందరగా బ్రేకింగ్ అప్లై అవుతుంది. బాగుంది. రోడ్ ట్రిప్ అదిరిపోయింది. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మంచి కాంపాక్ట్ అండ్ పోర్టబుల్ వెహికల్ అన్నమాట. చిన్నది, వీల్ బేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, తక్కువ సీట్ హైట్ ఉంటుంది, తక్కువ హైట్ ఉండే రైడర్స్కి బాగా సూట్ అవుతుంది అండ్ తక్కువ ప్రైజ్లోనే ఆఫర్ చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ అన్నమాట. దట్టు 350cc J సిరీస్ ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్ ఇంజన్ ఇది. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది టార్క్ అండ్ పవర్ విషయంలో. అండ్ ఇది కొంచెం సిటీలో యూజ్ చేసుకోవద్దు, దీన్ని ట్యూన్ చేయడం అయితే జరిగిందన్నమాట. అసలు ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫీలింగే లేదు, చాలా ఆర్గానిక్గా ఉంది బండి. దీని క్యారెక్టర్ కూడా చాలా ఆర్గానిక్గా ఉందన్నమాట. అండ్ దీని యొక్క వెయిట్ డిస్ట్రిబ్యూషన్కి, దీని యొక్క స్పీడ్కి, దీని యొక్క రిఫైన్నెస్కి, దీంట్లో ఉన్న అప్డేటెడ్ ఫీచర్స్కి ఈ బండికి అసలు ఎక్కడా ప్రాబ్లం అని నాకు అనిపించట్లేదు. ఎక్కడ కొంచెం కూడా కాన్స్ అయితే లేవన్నమాట. సో ఈజీగా 100 అందుకుంది. వైబ్రేషన్స్ కూడా ఎక్కడ లేవన్నమాట. అలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బ్యూటిఫుల్ మిషన్ అని చెప్పవచ్చు. ఈసారి 100-350 కొనేవాళ్ళు నాకు తెలిసి చాలా వరకు సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవుతారు ఈ ఫీచర్స్ తోటి. హ్యాండిల్ బార్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. రైజింగ్ హ్యాండిల్ బార్ లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే కొంచెం మనకి ఆ రైజింగ్ అయితే నేను నోటీస్ చేశాను. సో ఎక్కడ లీన్ అవుతున్నట్లేదు. సో ఇలా హ్యాండిల్ బార్ మూమెంట్స్ అయితే చాలా ఫ్రీగా ఉన్నాయి. ఈవెన్ వదిలేసినా ఇలాగా చాలా సాటిస్ఫాక్టరీగా ముందుకైతే వెళ్ళిపోతుంది. ఎక్కడ కాస్త కూడా షేకీ ఫీలింగ్ లేదు, అండర్ కాన్ఫిడెన్స్ అయితే లేదు. చక్కగా మూవ్ ఆన్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు హ్యాండిల్ బార్ కూడా.
ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే నేను సిటీలో నడిపించినట్లుగా అగ్రెసివ్గా నడిపించుకున్నట్లుగా అయితే 35 అయితే వస్తుంది. కొంచెం మీరు డీసెంట్ రైడర్ అయినట్టుగా అయితే కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంజన్ చాలా రిఫైన్డ్ ఉంది, ఈసారి చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో ఇక మీ థ్రోటిల్ ఇచ్చే విధానాన్ని బట్టి మైలేజ్ అయితే డిపెండ్ అవుతుంది అనమాట. ఈ బండిని అప్డేట్ చేసిన తర్వాత ఈ బండిలో నాకు ఎక్కడ కాన్స్ అనిపించలేదు. ఇదివరకు కొన్ని కాన్స్ అయితే మీతో నేను చెప్పాను. సో ఈ వెహికల్ అయితే మాత్రం 2025లో సిటీ కమ్యూటింగ్ చేయడం కోసం, సిటీలో నడిపించుకోవడం కోసం, సిటీ పర్పస్ మీద కొన్ని చిన్న లాంగ్ రైడ్స్ కోసం కొంటాను అంటే సో హ్యాపీగా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వెహికల్ని అయితే కొనుగోలు చేయొచ్చు. తక్కువ ప్రైస్కే వస్తుంది. దట్టు మీరు కనుక కొంచెం సీట్ హైట్ తక్కువ ఉన్న వెహికల్స్ చూసుకోవాలనుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బెస్ట్ వెహికల్గా నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో ఈ రైడ్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. లేక్నా ఆటోమేటివ్ షోరూమ్కి బైక్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి అయితే వచ్చేసాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ రైడ్ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై నా.